హలో హెచ్హెచ్డబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ను హెచ్హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనము ఒక బూటీ గురించి టాపిక్ చేస్తాం. సో ఈ బూటీని ఎక్స్లో ఎన్ని ఫ్లవర్స్, వైలో ఎన్ని ఫ్లవర్స్, ఎక్స్లో ఎంత విర్త్ ఉండాలి, వైలో ఎంత విర్త్ ఉండాలి. సో ఒక ఫ్లవర్కి ఒక ఫ్లవర్ విర్త్ కానీ, ఒక ఫ్లవర్కి ఒక ఫ్లవర్ హైట్లో కానీ, సో మనకు హ్యాండ్లో కానీ బ్యాక్లో ఆర్ఆర్ కానీ, సో మనకు 20x32లో ఈ క్లాత్ మొత్తానికి ఫ్లవర్స్ కావాలన్నా చేసుకోవచ్చండి. సో నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, చూడండి. సో నేను డిస్ప్లేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి డిస్ప్లేని అబ్జర్వ్ చేయండి. సో మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మిషన్ అన్లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 1 నంబర్ గ్యాలరీలో సో మనకు ఒక ఫ్లవర్ ఉందండి. ఇలా టచ్ చేశాక 2 నంబర్ కనిపిస్తున్న గ్యాలరీలోకి వెళ్తే సో మనకి ఇక్కడ సర్చ్ బటన్ ఉంది చూడండి, దీనికి ఇలా టచ్ చేయండి. సో మనకు కనిపిస్తుంది చూడండి, 1 ఫ్లవర్ కనిపిస్తుంది. థ్రెడ్స్ చూస్తే 2 రంగ్స్ ఉన్నాయండి, రెడ్ కలర్, గ్రీన్ కలర్. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ కనిపిస్తున్న రిపీట్ టైప్స్ అంటే ఎక్స్లో ఎన్ని పువ్వులు కావాలని అడుగుతుందండి. సో ఎక్స్లో సో నాకు ఎక్స్లో ఏం కావాలంటే 9 ఫ్లవర్స్ కావాలండి. ఎక్స్లో 1 2 3 అని 9 ఫ్లవర్స్. 9 చేశానండి. ఇక్కడ మనం రైట్ చేసేస్తే సో 9 అయిపోయినాయండి ఎక్స్లో. వైలో అండి, వైలో 1 2 3 4 5 కావాలండి నాకు. సో వైలో నాకు 5 ఫ్లవర్స్ కావాలి. ఇక్కడ చూడొచ్చు మనం 5 ఫ్లవర్స్ని మనం ఇలా క్లిక్ చేసినాక ఇక్కడ ఏముందంటే రిపీట్ స్పేస్ అండి, అంటే ఒక్క ఫ్లవర్ నుంచి ఒక ఫ్లవర్కి స్పేస్ అడుగుతుందండి. సో ఒక్క ఫ్లవర్కి స్పేస్ ఇక్కడ ఏమంటుందంటే ఒక్క 1 ఇంచ్కి 25 నంబర్ అండి, 25 నంబర్ 25. సో నేను ఒక 2 ఇంచులు పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి. సో 2 ఇంచెస్ కనుక 50 ఓకే. సో ఎక్స్లో అండి ఒక ఫ్లవర్ నుంచి ఒక ఫ్లవర్కి 2 ఇంచెస్ పెట్టుకున్నాను కనుక 50. సో మళ్ళీ ఏం కావాలి మనకు వైలో కావాలండి. సో వైలో నేను 3 ఇంచులు పెట్టుకుంటాను. 1 ఇంచుకి 25 కనుక 3 ఇంచులకు 75 అండి. సో 75 అండి. సో ఒక్కసారి రైట్ చేసుకుంటే ఇక్కడ చూసారండి, ఎక్స్లో 9 ఫ్లవర్స్, వైలో 5 ఫ్లవర్స్, స్పేస్లో వచ్చేసి ఎక్స్లో 50, వైలో 75 అంటే 3 ఇంచెస్, దీనికి 2 ఇంచెస్ అండి. ఒకసారి మనం సెర్చ్ చేసి చూస్తే తెలుస్తుందండి. చూసారండి ఇక్కడ ఫ్లవర్స్ బూటీలు వచ్చేసాయి. సో ఒక్కసారి మనం 2 నంబర్లో మనకు కావాల్సిన కాడికి బూటీస్ సెట్ చేసుకున్నామండి. సో ఒకసారి మనం కలర్ సెలెక్షన్లోకి వెళ్తే 3 నంబర్. సో ఇక్కడ చూడొచ్చు 2 రంగ్స్ ఉన్నాయండి. సో మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1కి ఒక రంగ్, 2లో ఒక రంగ్ పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం వచ్చేసి లాక్ ఓపెన్ చేసేసామండి. లాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మాన్యువల్ ఉంది కదండి 4 నంబర్ లైవ్లో. సో ఒకసారి టచ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఫ్లవర్స్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయండి. సో ఒక్కసారి మనం ఇక్కడ కనిపిస్తున్న నీడిల్ నంబర్ ఎక్కడైతే మనం పాయింట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఒక్కసారి ఇలా క్లిక్ చేశాను. సో ఒక్కసారి మనం గ్రాఫ్ పేకి క్లిక్ చేస్తే సో మనం ఒకసారి మూవ్మెంట్ చేసుకుంటామండి. ఇక్కడ హ్యాండ్ లాగా కావాలనుకుంటున్నాను నేను. ఇక్కడ పెట్టుకున్నానండి. సో నాకు ఈ సర్కిల్ అంతా ఎంబ్రాయిడరీ కావాలి. ఒకసారి నేను బార్డర్ చెక్ చేస్తాను చూడండి. సో బార్డర్ చెక్ చేసే బటన్ ఇదేనండి, ఇక్కడ కనిపిస్తుంది బటన్. ఇలా క్లిక్ చేస్తే బార్డర్ చెక్ బటన్ వచ్చింది చూసారా. ఇలా ఒక్కసారి మూమెంట్ అయినప్పుడు మనకు రెడ్లో కనిపిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసేటప్పుడు వైట్లోనే ఉండి స్టార్ట్ చేసినప్పుడు బార్డర్ చెక్ చేసామా, సో బార్డర్ చూసినప్పుడు ఒక్కసారి రెడ్గా వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆగిన తర్వాత వైట్ ఉంటే పర్వాలేదండి. సో అప్పుడు మనం బ్యాక్ తీసుకొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుందండి.
అండి మన వీడియోలో ఎన్ని బూటీస్ కుట్టాము ఇప్పుడు అని. సో మీకు ఇలానే చేసుకోవాలనుకుంటే ఎక్స్లో ఎన్ని ఫ్లవర్స్ అయినా వైలో ఎన్ని ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకున్నా ఒక ఫ్లవర్కి డిస్టెన్స్ 1 ఇంచుకి 25 నంబరేనండి. సో మీకు నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చండి. సో ఫ్లవర్ని బట్టి డిస్టెన్స్ పెంచుకోవచ్చు, 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ. సో మనకు 2032లో మీకు చెప్పాను కదా ఈ క్లాత్ అంతా కూడా మనం పెట్టుకోవచ్చని. సో ఇది ఏ సైజులోనైనా చేసుకోవచ్చండి. మనకు A15 ఉంటే సరిపోతుందండి డిస్ప్లే. సో దేనిలోనైనా చేసుకోవచ్చండి, ఎన్ని చిన్న మెషిన్లో కానీ పెద్ద మెషిన్లో కానీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే HSW ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. మరెన్నో వీడియోలు మీరు చూడండి. సో థ్యాంక్ యూ.